నమస్కారం. ఈరోజు మనం చాలామంది ఫేస్ చేసే ఒక కామన్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. అదే షుగర్ క్రేవింగ్స్. అంటే తీపి తినాలనే ఆ బలమైన కోరికన్నమాట. అసలు ఈ కోరికలెందుకొస్తాయి? వాటిని న్యాచురల్గా ఎలా మేనేజ్ చేసుకోవాలో ఈ సెషన్లో కలిసి తెలుసుకుందాం. మనలో చాలామందికి భోజనం చేశాక లేదా సాయంత్రం టైంలో అబ్బా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది కదా, లేదా బాగా అలసిపోయినప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు మనసు వంటనే తీపివైపే లాగుతుంది. ఇది చాలా చాలా న్యాచురల్. అయితే ముందుగా మనం ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా తీపి తినాలనిపించడమనేది మన వీక్నెస్ అస్సలు కాదు, మనలో ఏదో లోపం ఉందనీ కాదు. ఇది సింపుల్గా మన బ్రెయిన్ మనకు పంపే ఒక సిగ్నల్ అంతే. దీని వెనక ఒక చిన్న సైన్స్ ఉంది. సరే, మరి అసలు ఈ క్రేవింగ్స్ మనకు ఎందుకొస్తాయి, మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో ఇప్పుడు కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం షుగరున్నది ఏదైనా తిన్నప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు. అంటే అది మనకి వెంటనే ఒక హ్యాపీ ఫీలింగ్, ఒక కంఫర్ట్ ఇస్తుందన్నమాట. అసలు విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఈ ఫీలింగ్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడే ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 1 మనం షుగర్ తింటాం. స్టెప్ 2 బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టెప్ 3 బ్రెయిన్ ఆ ఫీలింగ్ని గుర్తుపెట్టుకుంటుంది. స్టెప్ 4 మళ్ళీ అదే ఫీలింగ్ కావాలని అడుగుతుంది. అంటే మళ్ళీ షుగర్ క్రేవింగ్ మొదలవుతుంది. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతూ అవుతూ ఇదొక స్ట్రాంగ్ హ్యాబిట్గా మారిపోతుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ షుగర్ క్రేవింగ్స్ అనేవి నిజమైన ఆకలి కాదు. ఇది కేవలం మన బ్రెయిన్ నేర్చుకున్న ఒక ప్యాటర్న్, ఒక అలవాటు అంతే. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు. ఎందుకంటే అలవాటు అని తెలిసినప్పుడు దాన్ని మార్చగలమనే కాన్ఫిడెన్స్ మనకొస్తుంది. ఓకే, బాగుంది, ఇదొక అలవాటు అని తెలిసింది. మరి మన డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే ఈ క్రేవింగ్స్ని ఏవి ప్రేరేపిస్తున్నాయో, ఆ హిడెన్ ట్రిగ్గర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటిలో మొదటిది సరిగ్గా నిద్రపోకపోవడం. ఇది చాలా పెద్ద కారణం. స్లీప్ సరిగ్గా లేనప్పుడు మన బాడీలో ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. అప్పుడు బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, సో వెంటనే షుగర్ అడుగుతుంది. అలాగే మనం తినే భోజనంలో ప్రోటీన్, ఫైబర్ లాంటివి తక్కువగా ఉన్నా ఇదే పరిస్థితి. ఇక స్ట్రెస్ గురించి చెప్పక్కర్లేదు. స్ట్రెస్గా ఉన్నప్పుడు బ్రెయిన్ కంఫర్ట్ కోసం తీపివైపు చూస్తుంది. ఇంకా డీహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ తగ్గడం, అలాగే మన గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం కూడా ఈ క్రేవింగ్స్ని పెంచుతాయి. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటో తెలుసా? చాలాసార్లు మన బాడీకి నిజంగా కావలసింది నీళ్లు, కానీ ఆ సిగ్నల్ని మన బ్రెయిన్ షుగర్ క్రేవింగ్గా తప్పుగా అర్థం చేసుకుంటుంది. అవును, నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. డీహైడ్రేషన్కి షుగర్ క్రేవింగ్స్కి అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఈ క్రేవింగ్స్తో ఫైట్ చేస్తాం. అయ్యో తినకూడదు తినకూడదు అని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడో సమస్యుంది. ఫైట్ చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఆ పెరిగిన స్ట్రెస్ మళ్ళీ ఇంకా ఎక్కువ క్రేవింగ్స్కే దారితీస్తుంది. చూశారా, అదొక విషవలయం. అందుకే ఫైటింగ్కి బదులుగా రీప్లేసింగ్ అనే పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే ఆ పాత అలవాటున్న చోట ఒక కొత్త మంచి అలవాటును పెట్టాలి. ఇదే స్మార్ట్ స్ట్రాటజీ అన్నమాట. సరే, మరి ఆ రీప్లేస్మెంట్ హ్యాక్స్ ఏంటి? చాలా సింపుల్గా మన లైఫ్లో చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమ్మండి, ఈ చిన్న మార్పులే చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. ముందుగా ఫుడ్ అండ్ డ్రింక్ హ్యాక్స్. నెంబర్ 1 ప్రోటీన్ ఫస్ట్. మనం తినే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇది బ్లడ్ షుగర్ని స్టెబిలైజ్ చేసి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది, దాంతో క్రేవింగ్స్ తగ్గుతాయి. నెంబర్ 2 హైడ్రేట్ వెల్. తీపి తినాలనిపించినప్పుడు వెంటనే తినకుండా ముందొక మంచి గ్లాస్ నీళ్లు తాగండి. చాలాసార్లు మన బాడీ దాహాన్ని క్రేవింగ్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. నెంబర్ 3 స్మార్ట్ స్వీట్నెస్. ఆర్టిఫిషియల్ స్వీట్స్కి బదులుగా పండ్లు, ఖర్జూరాలు లాంటి న్యాచురల్ ఆప్షన్స్ ఎంచుకోండి. ఇక నెంబర్ 4, ఇది చాలా పవర్ఫుల్, ద 10-minute పాజ్. క్రేవింగ్ రాగానే రియాక్ట్ అవ్వకుండా ఒక 10 నిమిషాలు ఆగండి. నమ్మండి, 90% సార్లు ఆ క్రేవింగ్ దానికదే తగ్గిపోతుంది. ఇప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ హ్యాక్స్. భోజనం చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు చిన్న వాక్కి వెళ్ళండి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైనది నిద్ర. ప్రతిరోజు 7-8 గంటల మంచి క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. ఇది మన హంగర్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక స్ట్రెస్ రిలీజ్. స్ట్రెస్ అనిపించినప్పుడు ఫుడ్ వైపు కాకుండా
మంచి మ్యూజిక్ వినడం లేదా సింపుల్గా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి ట్రై చేయొచ్చు. ఫైనల్గా మన ఎన్వైరన్మెంట్ని కంట్రోల్లో పెట్టుకోండి. అంటే ఇంట్లో, ఆఫీస్లో స్వీట్స్, జంక్ ఫుడ్ కంటికి కనిపించేలా పెట్టుకోవద్దు. ఎందుకంటే అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మన విల్ పవర్ కన్నా మన చుట్టూ ఉన్న వాతావరణమే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం 100కి 100% పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రెషర్ అస్సలు వద్దు. 80-20 రూల్ ఫాలో అవ్వండి. అంటే 80% సమయం హెల్దీగా ఉంటే ఒక 20% అప్పుడప్పుడు మనకు నచ్చింది తినొచ్చు. దీనివల్ల ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండదు, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే పేషెన్స్, సహనం. ఎందుకంటే ఈ మార్పనేది ఒక జర్నీ లాంటిది. ఇది మన బ్రెయిన్ని కొత్తగా రీవైరింగ్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఈ రీవైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, ఈ క్రేవింగ్స్ అనేవి ఒక్క రాత్రిలో మాయమైపోవు. మొదటి రోజు మనకు అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నాకు ఈ టైంలో క్రేవింగ్ వస్తోంది అని గుర్తిస్తాం. ఒక వారం గడిచేసరికి కొత్త ప్యాటర్న్స్ మొదలవుతాయి. నెల గడిచేసరికి క్రేవింగ్స్ చాలా వరకు తగ్గడం మనమే గమనిస్తాం. ఇలా మనం కన్సిస్టెంట్గా ఉన్న కొద్దీ ఈ కొత్త హెల్దీ హ్యాబిట్ మనలో ఇంకా బలంగా తయారవుతుంది. ఈ మొత్తం జర్నీలో మన పట్ల మనం చాలా దయతో ఉండాలి. బీ కైండ్ టు యోర్ సెల్ఫ్. కొన్నిసార్లు ప్రోగ్రెస్ చాలా స్లోగా అనిపించొచ్చు. పర్వాలేదు. గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఒక అడుగు ముందేసినట్టే. అసలు ఈ విషయం గురించి ఆలోచించటం, తెలుసుకోవడం అదే ఒక పెద్ద విజయం. ఈ ఒక్క మాటను మనసులో బలంగా పెట్టుకోండి. షుగర్ మనల్ని కంట్రోల్ చేయటం లేదు. మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉంది. ఈ క్రేవింగ్ అనేది జస్ట్ ఒక సిగ్నల్, అంతేగాని అదొక ఆర్డర్ కాదు. ఫైనల్గా షుగర్ అనేది కేవలం ఒక హ్యాబిట్ అంతే. ఏ అలవాటునైనా మనం మార్చుకోగలం. సో చిన్నగా మొదలుపెట్టండి, కన్సిస్టెంట్గా ఉండండి, ఈ ప్రాసెస్ని నమ్మండి. మన శరీరం, మన బ్రెయిన్ ఎప్పుడూ మనల్ని హెల్దీగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటాయి. మనం వాటికి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు.